ఓకే. సార్ ఇది వాసు గారిని అడగాల్సిన క్వశ్చన్. వాసు గారు లాస్ట్ చెప్తారు, మిగతా వాళ్ళు మీరు చెప్పండి. సో రీసెంట్గా రూ. 1000కి 1200కి టికెట్లు ప్రీమియర్ పెట్టడం అనేది ఎక్స్పెరిమెంట్ చేశారు. సినిమా పెద్ద స్టార్కే అది అది వేరే డిబేట్. అసలు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచి ట్రెండా కాదు? ఆయన మర్చిపోండి సార్. స్టార్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఉంటారు సార్. ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు పెట్టింది కూడా ఫస్ట్ 3 daysకో ఏదో పెట్టారు అంతే కదా. వన్ షో అంటే మనం నెగ్లిజిబుల్స్ కదా సార్. అది 1,00,000 మందిలో ఫ్యాన్స్ ఉంటారు. సో వన్ డే పెడతాం అనేది అది దాని గురించి ఆలోచించగలను అడిగితే. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎలానో మెల్లగానే చూస్తారు కదా, ముందు చూసేంత ఫ్యాన్సే కాబట్టి డెఫినెట్లీ దే కెన్ అఫోర్డ్ అనుకుంటుంది. కాకపోతే ఆ మొత్తం ఒక నేరేటివ్ అంతా రూ. 1,200 టికెట్లు అనే నేరేటివ్ మొత్తం బిల్డ్ అయిపోయింది. అది కమ్యూనికేషన్. అప్పుడు దాకా సినిమా గురించి మాట్లాడేదంతా ఆ 1,200 చుట్టూరే తిరిగింది. ఆయన అన్నట్టు ఒక షో అవుతుంది. బట్ ఏంటంటే ఒక రకంగా ఆడియన్స్ని భయపెట్టేయడం. అది ఏంటి మీ ఉద్దేశం ఏంటి? పొద్దున్న ఒకటి రాస్తారు, మధ్యాహ్నం ఒకటి రాస్తారు, సాయంత్రం ఒకటి రాస్తారు. పొద్దున్న చూసినట్టు పొద్దున్న అనుకుంటాడు. సో అది ఎందుకంటే ఇప్పుడు చూస్తాం చాలా హ్యాండిల్స్ ఉంటాయి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తున్నారు. మనం చూసేది ఏముంది, కొంచెం చదువుకున్నాడు అయితే అర్థం అవుద్ది. చదువుకున్నాడు అనుకోండి పక్కవాడు చెప్పి నమ్ముతాడు. సో పుష్ప విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ రేట్లు పెట్టింది ఈ సినిమా రేటే అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. మేము చూస్తున్నాం కదా సార్, సోషల్ మీడియా ఉంటే ఎలా అంటే అలా వాడుకుంటున్నారు దాన్ని, రైట్ కాకుండా రాంగ్ డైరెక్షన్లో. మీరు అన్నట్టు ఇదివరకు బెనిఫిట్ షోలకి 1500, అసలు నా కాలేజ్ డేస్లోనే నేను 2000, 3000 పెట్టి చూసిన రోజులు ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రీమియర్స్ అనే కల్చర్ వచ్చేసినప్పుడు అసలు ఓన్లీ ఫ్యాన్సే వస్తున్నారనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు కామన్ ఆడియన్స్ కూడా అదొక రకమైన యాంగ్జైటీ, ముందు చూడాలని చెప్పి మీరే అన్నారు, వాళ్ళకి పించి తగులుతుంది. కాదు మీరే అన్నారు ప్రీమియర్ అని ఇప్పుడు మనం పదం వాడుతున్నాం, కానీ యాక్చువల్లీ ఇట్స్ బెనిఫిట్ షో. బెనిఫిట్ షో టికెట్ అఫీషియల్గా ఎంత ఉంటుంది? 100 రూపీస్. బయట ఎంత వెళ్ళేది? బ్లాక్ అనొచ్చు, లేదంటే షో కొనుక్కి వెళ్ళిపోయారు అనుకో. ఇప్పుడు అదే అఫీషియల్ చేసాం. గవర్నమెంట్కి అట్లీస్ట్ ట్యాక్స్ వస్తుంది, కొనుక్కునేవాడికి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఆ షో ఏదైతే బెనిఫిట్ షో ఆర్ ప్రీమియర్ షో ఏదైతే ఉందో ఆ షోకి మీరు పెట్టినా పెట్టకపోయినా గేట్ అవతల అది రూ. 1000. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అంత వైడ్ స్ప్రెడ్ ఉన్నప్పుడు ఆ రేటు ఉండదు కదా. ఏదండి ఇప్పుడు అన్ని చోట్ల వేసేస్తే ఆ రేటు పలకట్లేదు. ఇప్పుడు చూడండి, మీరు పుష్ప సినిమా కూడా ఎలా ఓపెన్ చేశారు. ఇప్పుడు విజయవాడ నేనే డిస్ట్రిబ్యూటర్, కృష్ణా జిల్లా. నేను ఫస్ట్ 2 థియేటర్లు ఓపెన్ చేశాను. అది ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయి నాకు థియేటర్ల దగ్గర థియేటర్ల దగ్గర బాగా టైట్ సిచ్యువేషన్ ఉంటే ఇంకోటి ఓపెన్ చేసాం. అలాగే ఇంచుమించు అవుట్ ఆఫ్ నాకు 16 థియేటర్లు ఉంటే నా చేతిలో 8 థియేటర్లు పడింది. 8 థియేటర్ల జనాలు ₹1000 పెట్టి ఎఫర్ట్ చేసేది దానికి. మీరు ఈ ₹800 అఫీషియల్గా పెట్టకపోయినా కూడా ఆ 7 థియేటర్లు పడతాయి. కాకపోతే అది అన్అఫీషియల్ అకౌంట్లోకి వెళ్తాయి. ఇది అట్లీస్ట్ అఫీషియల్ చేశారు. ఇది సో ట్యాక్స్ పేయర్గా మీ దేశానికి మీ బాధ్యత అంటే ఏం లేదండి, ఆ ఒక్క షోయే. ఇది సోషల్ మీడియాలో ఏమైందంటే రేట్లు ₹800 అంటే ₹800 ఒక షోకే పెట్టారు. అది కూడా ఒక్కొక్క థియేటర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారు మొత్తం. అంటే డిమాండ్ పెట్టుకుని వెళ్ళారు తప్పితే ఏదో మొత్తం ఓపెన్ చేసేసి టోటల్ ఇదే రేట్ అనేది ఎవరు రారు అంత రేటు పెడితే. ఏదైతే బాగా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి ఫ్యానటిజం ఉన్న వాళ్ళు, అలవాటు పడిన వాళ్ళు వచ్చారు తప్పితే కొత్త జనరల్ ఆడియన్స్ అంతా నెక్స్ట్ డే నుంచి వచ్చారండి. సో హర్షిత్ గారు, గేమ్ చేంజర్కి ఏం జరగబోతుంది? మంచి మోడల్ అనుకుంటున్నారు అది సార్? అలా మంచి మోడల్ అనుకుంటున్నారు అది? ఐ మీన్ సక్సెస్ ఫెయిల్యూర్ మీకు ఏదో డిస్కషన్స్ ఉంటాయి కదా సార్? చూడాలి సార్. ఇప్పుడు గవర్నమెంట్కి అప్లై చేసినప్పుడు అవి ఏమవుతాయి ఏంటి? ఇప్పుడు ఏం లేదండి, 800 కామెంట్ వచ్చింది కాబట్టి మేబీ 500 చేయొచ్చు. కానీ అది గేట్ బయటకు వెళ్ళాక అది ₹1000. మీరు చూడండి, అది ఇది అందరికి తెలిసిన నిజం. నేను మాట్లాడితే కోపం వస్తుంది. గవర్నమెంట్ కోసం మంచిదే కదా, అట్లీస్ట్ ఎవరో బయటకు వెళ్ళిపోకుండా అది గవర్నమెంట్ దాని మీద ట్యాక్స్ మంచి రెవెన్యూ గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి అలా ఆలోచిస్తే పాజిటివ్ సైడ్. సార్ ఈ ప్రీమియర్లో ఈ 1 AM షోలు వీటిలో ఎక్కువ వీటి వల్ల కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే వీటి వల్ల నష్టమే కానీ లాభం లేదు. టాక్ ఇందులో ఎంత 1500, 2000 పెట్టుకొనుక్కున్నాడు సాటిస్ఫై అవ్వట్లేదు, దానివల్ల నష్టం అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? షోలు వేస్తే కంటిన్యూ చేయాలి సార్. 1 o'clock షో వేసేసి ఒకవేళ మళ్ళీ మార్నింగ్ షో అంటే ఆ నెగిటివ్ టాక్ ఒకవేళ సినిమాకి వస్తే స్ప్రెడ్ అయిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్నాం మన సినిమాకి మన ఇంట్లోనే మనకు ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, ఒపీనియన్ మీద కానీ ఒక ఇష్యూ మీద కానీ. సో అంత వందలు వేల మంది సినిమా చూసినప్పుడు కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు సినిమా. సో మీకు సినిమా కంటిన్యూటీ లేదనుకోండి, ఒక నెగిటివ్ టాక్ వస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది మార్నింగ్ దాకా. అదే మీరు కంటిన్యూ సినిమా వేస్తుంటే కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. సో అట్లీస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది సినిమా కూడా అనేది నా అభిప్రాయం. మరి ట్రూ అండి, బ్రేక్ ఇవ్వకూడదు. లేదు ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయి, మిడ్ నైట్ షో పడవు.
పడినప్పుడు మీ సినిమా మీద 100% కాన్ఫిడెంట్ నువ్వు రిస్క్ తీసుకుంటే తప్పితే ఎదరికెళ్ళకూడదు. అది బ్యాక్ ఫైర్ అయిందంటే అంతే గట్టి కొడుతుందండి. ఎందుకంటే మార్నింగ్ అట్లీస్ట్ మీరు 11 o'clock వేస్తే మీకు స్టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ ఈవినింగ్ సెకండ్ షోలోనే ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ షోకి. నైట్ షో వేస్తే మార్నింగ్ మొత్తం 11 గంటలకి ఇంకా ప్రింట్లు ఖర్చులు కూడా వేస్ట్. అది చిన్న సినిమాలకు రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ చూసుకుని వేసుకోవాలి. అంటే ఒక ప్రొడ్యూసర్ ఏమన్నారంటే నిద్రలో చూస్తారు కొంతమంది, అసలు సినిమా ఎంజాయ్ చేసి సరిగ్గా వాళ్ళకే రావట్లేదు. మరి ఇది వరకు బెనిఫిట్ షోలు అంటే 1 గంటకి పడిన షోలన్నీ ఫ్లాప్ అయిపోవాలి సినిమాలోనే. సినిమా బాగుంటే మార్నింగ్ ఇప్పుడు కొంచెం నెగిటివ్ టాక్ అటు ఇటు వచ్చినా సార్ మార్నింగ్ మళ్ళీ 10-11 నుంచి స్టెబిలైజ్ అయిపోతుంది. ఆ మధ్యలో చిన్న ఒక 1-2 hours డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఈవినింగ్ 6 o'clockకి సినిమా ఏంటనే తేలిపోద్దండి. ఎలక్షన్ ఎలాగైతే రౌండ్స్ అయిపోయి 6 o'clock మనకు ఒక ఐడియా వచ్చేస్తుందో 6 o'clock వచ్చేస్తుంది. సినిమా బాగుంటే స్టాండ్ అవుతుంది. సినిమా బాగోకపోతే నైట్ 1 గంటకు సూపర్ టాక్ వచ్చినా కూడా 6 o'clock చెప్పేస్తుంది సినిమా ఏంటనేది.